టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య వన్డే సిరీస్ మొదలు కానుంది. సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈ నెల 13న స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్కి గిల్ కెప్టెన్గా చేస్తుండగా సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా చోటు దక్కింది. కానీ విరాట్ కోహ్లీ సిరీస్ మొదలు కాకుండానే దూరమయ్యాడు. ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై మ్యాచ్ సందర్భంగా తొడకండరాల నొప్పికి గురైన కోహ్లీ 2026 ఐపీఎల్లో 675 పరుగులతో రాణించి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో కోహ్లీ 1 సెంచరీ, 5 అర్ధ సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్ మ్యాచ్ అనంతరం కోహ్లీని పరీక్షించిన డాక్టర్లు కనీసం 2 వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో అతడు జూన్ 20 నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఇక టెస్టు, టీ20 క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు. ఇక జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్ జరగనుంది. 13న ధర్మశాల వేదికగా తొలి వన్డే, లక్నోలో 17న రెండో వన్డే, చెన్నైలో 20న మూడో వన్డే జరగనున్నాయి. ఇక కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్కి ప్లేస్ దక్కింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టు వివరాలను వెల్లడించింది. అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోహ్లీకి గాయమైంది. గాయంతో ఇబ్బంది పడుతున్న కోహ్లీ సిఓఈ ఫిట్నెస్ క్లియరెన్స్ ఇస్తేనే బరిలోకి దిగుతారని బీసీసీఐ వెల్లడించింది. ఇక జైస్వాల్ కూడా ఇప్పటికే వన్డేలో అరంగేట్రం చేసి 1 సెంచరీ కూడా సాధించాడు. దీంతో కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ను వన్డే జట్టుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం అతను ఆఫ్ఘన్తో ఏకైక టెస్టు ఆడాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు విరాట్ ఫిట్గా ఉండే అవకాశం ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ తెలిపాడు. కోహ్లీ గాయపడి వారం కూడా కాలేదు. అతను ఎప్పుడు తిరిగి వస్తాడో మాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ నాటికి ఫిట్గా ఉంటాడని ఆశిస్తున్నాం. ఇంకా ఫిజియోల నుంచి అయితే స్పష్టత రాలేదని అగాకర్ తెలిపాడు. గత ఏడాది వన్డేల్లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ ఇప్పటికే 4 మ్యాచ్లు ఆడాడు. అందులో సౌత్ ఆఫ్రికాపై తొలి వన్డే సెంచరీని కూడా నమోదు చేశాడు. ఇదే సిరీస్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఆడటం వారి ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్లో ఉండగా తొడకొండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ కూడా త్వరలో అక్కడికి చేరుకొని ఫిట్నెస్ పరీక్షకు హాజరు కానున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే పూర్తిస్థాయి భారత జట్టు రోహిత్, హార్దిక్లు ఫిట్నెస్ సాధిస్తేనే ఈ సిరీస్లో ఆడతారని, లేదంటే జట్టులో మరికొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక వన్డే సిరీస్కి భారత జట్టు చూస్తే శుభమన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష దూబే ఉన్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే వన్డే సిరీస్లో టీమిండియా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఇక టీమిండియాలో మరొక స్టార్కి చోటు దక్కడం లేదు. భారత క్రికెట్లో గత కొంతకాలంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మహమ్మద్ షమియే అని చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఫార్మాట్లకు అతీతంగా ఎంత అద్భుతంగా రాణించినా జాతీయ జట్టులోకి తిరిగి రాలేకపోతున్నాడు. హర్షిత్ రాణా లాంటి బౌలర్ ఏమీ సాధించకపోయినా ప్రతిసారి జట్టులో దర్శనమిస్తున్న వేళ షమీకి జరుగుతున్న అన్యాయంపై కొందరు తీవ్రస్థాయిలో గలమెత్తున్నారు. హర్షిత్కు ఉన్న అర్హతలేంటి, షమీకి లేనివేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై బీసీసీఐని, సెలెక్టర్ను, హెడ్ కోచ్ను గంభీర్ను నిలదీస్తున్నారు. తాజాగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించగా షమీకి మరోసారి మొండి చేయి ఎదురైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకోలేదు. తాను లేని భారత జట్లను ప్రకటించిన గంటల వ్యవధిలోనే షమీ హ్యాట్రిక్ వికెట్లు తీసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ టీ20 లీగ్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ను సాధించాడు. ఈ టోర్నీలో సిలిగురి స్ట్రైక్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ ర్యార్ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు తీశాడు. మొదటగా తన ఐపీఎల్ సహచరుడు షాబాజ్ అహ్మద్ను అవుట్ చేసిన షమీ ఆ తర్వాత 2 బంతుల్లో రోహిత్ కుమార్, దింపాజ్ ముఖర్జీ వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 4 ఓవర్లు 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. షమీ 27 పరుగులకి 4 వికెట్లతో పాటు కరణ్ లాల్ 3 వికెట్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రార్ టైగర్స్పై సిలిగురి స్ట్రైకర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా ఛేదనలో షమీ, కర్నల్ లాల్ దాటికి తడబడిన రార్ టైగర్స్ 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఇక సూర్యకుమార్ యాదవ్ని కూడా జట్టులో నుండి తప్పించారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు ప్రకటించిన భారత జట్లలో సూర్యకుమార్కు కనీసం ఆటగాడిగా కూడా చోటు దక్కలేకపోయాడు. పేలవ్ ఫామ్ కారణంగానే సెలెక్టర్లు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
భారత్కు ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ను అందించినప్పటికీ అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఐపీఎల్ 2026లోనూ సూర్యకుమార్ రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సూర్యకుమార్ 13 ఇన్నింగ్స్ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ కారణాలతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. అయితే సూర్యకుమార్పై వేటు పడిన కొద్దిసేపటికే అతడికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. విమర్శలు, ఆన్లైన్ ట్రోలింగ్ వల్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. అందుకే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అంటూ సూర్యకుమార్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా స్క్రీన్ షాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అది ఫేక్ పోస్ట్ అని తేలిపోయింది. @AndrilSky అనే ఫేక్ అకౌంట్ నుంచి ఎవరో ఆకతాయి చేసిన పోస్ట్ అది. అంతే తప్ప స్కై నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ అతడి రిటైర్మెంట్కు సంబంధించిన ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. సూర్య ప్రస్తుతం ముంబై టీ20 లీగ్లో ఆడుతున్నాడు. ఇక టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కూడా గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కూడా గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవల ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సూర్యకుమార్ను అన్ఫాలో చేసింది. టిట్ ఫర్ టాట్ అన్న తరహాలో సూర్యకుమార్ కూడా తన ఇన్స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్ పేజీని అన్ఫాలో చేయడమే కాక పేజీ నుంచి ముంబై ఇండియన్స్కు సంబంధించిన అన్ని ఫోటోలను, వీడియోలను తొలగించాడు. ప్రస్తుతం సూర్య తన అకౌంట్లో దీంతో ముంబై ఇండియన్స్తో సూర్యకుమార్కి బంధం ముగిసినట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్న కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు లేకుండా చేసి బీసీసీఐ అవమానిస్తే ఇవాళ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ను అన్ఫాలో చేసి అవమానించిందని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. సూర్యకుమార్ బయోను అభిమానులు పరిశీలించి చూడగా అతడి బయోలో ముంబై ఇండియన్స్తో పాటు ముంబై అనే పదాన్ని కూడా తొలగించాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇన్స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్కు సంబంధించిన కేవలం ఒక్క ఫోటో మాత్రమే ఉంది. అది కూడా ధోని, రోహిత్ శర్మలతో కలిసి దిగిన ఫోటో ఉంది. సూర్య కంటే ముందే ముంబై ఇండియన్స్ను వీడుతున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా సూర్యకుమార్ అన్ఫాలో చేయడం విశేషం. ఐపీఎల్ 2026 సీజన్లో సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్లు ఆడిన సూర్య 270 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. అతడి ఖాతాలో 2 అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్థానంలో నిలిచింది. 2018లో కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చిన సూర్యకుమార్ అప్పటి నుంచి 8 ఏళ్లుగా ముంబైకే ఆడుతూ వచ్చాడు. ఇందులో ముంబై 2 సార్లు 2019, 2020లో ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాను 3వసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ తాజాగా అతడి టీ20 కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి దూరమయ్యేలా చేసింది. శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా చేయడమే కాక ఇటీవల సూర్యకుమార్కు కెరీర్ ఎండ్ కార్డు పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్కు గుడ్ బై చెప్పనున్నట్లుగా అటు సూర్యకుమార్ కానీ, ఇటు ముంబై ఇండియన్స్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు సూర్యకుమార్ ముంబైని వీడుతాడా లేదా అనే ఊహాగానాలకు పరిమితమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.